శుభ గారు, మీకు ఏబిఎన్ ఛానల్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న ఆ, మన తోటి నాయకులందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు. ఎస్. ముందుగా అమరావతి అంటే ఆ రోజునేమో మోసం చేసి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటది రాజధాని అని చెప్పేసి అతని నాయకుల చేత అనిపించాడు. తర్వాత ఏదైతే అధికారంలోకి వచ్చాడో వెంటనే మూడు రాజధానులు అని మూడు ముక్కల ఆట ఆడాడు. వెంటనే రాజధాని అమరావతి విధ్వంసం చేయాలనే కుట్రలో మూడు రాజధానులు అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే అమరావతి రైతులుగా మేమందరం కూడా మేము ఏదైతే ఆశయంతో అమరావతికి భూములు ఇచ్చామో, ఏదైతే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మేము భూములు ఇచ్చామో ఆ నమ్మకం ఉమ్మయ్యేలాగుంది అని చెప్పేసి వెంటనే మేమందరం కూడా రోడ్ల మీదకి రావటం జరిగింది. రోడ్ల మీదకి వచ్చి అమరావతిని సాధించుకోవాలి, అమరావతిని సాధించుకోవాలి, పునర్నిర్మాణం కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజున అమరావతి రైతులుగా మేమందరం కూడా 2 పాదయాత్రలు చేయటం జరిగింది. 2 పాదయాత్రలో మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించారు. మేము ఏదైతే దీక్షా శిబిరాల్లో కూర్చుంటే అక్కడికొచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు. ఏదైతే మేము పాదయాత్ర చేస్తే అక్కడికొచ్చి మాకు పాదయాత్రకి వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా. ఈ రోజున ఈ 3 ప్రాజెక్టులు ఓపెనింగ్ అయ్యే సందర్భంగా వారందరూ కూడా అమరావతి రైతులుగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన, అమరావతి ఉద్యమానికి సహకరించిన అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం, వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సార్. వాస్తవంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు మామూలు కుట్రలు కాదండి. రాజధాని అమరావతిలో దొంగతనాలు జరిపించాడు. విచిత్రం ఏంటంటే ఇతను 10 పైసలు పని చేయకపోగా వేసినటువంటి రోడ్లు కూడా వీళ్ళ నాయకులు వీళ్ళు తోముకొని వెళ్ళిపోయారండి. రోడ్లు తోముకెళ్ళారు, ఇక్కడ మట్టి తోముకెళ్ళారు, కంకర తోముకెళ్ళారు. చివరికి బ్రిడ్జిలు వేయడానికి వేసినట్టు మోహన్ రెడ్డి అతని యొక్క బ్యాచ్. చివరికి రాజధాని అమరావతిలో కంపెనీలు నిల్వ ఉంచినటువంటి ఆ నిర్మాణ సామాగ్రిని కూడా దోచేసుకున్నారు. వాస్తవం కింద మీరు చెప్పారండి, ఆ కంచె తొలగించడానికి అయినటువంటి ఖర్చు సబ్జెక్ట్ కరెక్షన్ ఎందుకు అవ్వాలి? దాదాపు 35 కోట్లు ఖర్చు అయింది. దానికి ఎందుకు అంత కంచె పీకటానికి అయినటువంటి ఖర్చు? నువ్వు పని చేయకపోయినా, నిర్మాణం చేయకపోయినా వాటన్నిటిని మెయింటెనెన్స్ చేసుకుంటావు. కాపలా పెట్టుకుంటే ఎంత బాగుండేది. కాపలా పెట్టాలంటే మీ దొంగతనాలకు అడ్డుపడతారేమని చెప్పేసి అది కూడా చేయలే. వాస్తవంగా సార్, ఈ రోజున రాజధాని అమరావతి పునర్నిర్మాణం అయ్యి ఎంతో అంగరంగ వైభవంగా రేపు ఈ ప్రారంభోత్సవాలు జరుగుతుంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులుగా మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం సార్. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ స్టీల్ బ్రిడ్జి పక్కనే కరకట్టను మేము వెడల్పు చేస్తాము, కరకట్టను మేము అభివృద్ధి చేస్తాము, ఒక్కటే దారి ఉంది, రెండో కారు వెళ్ళడానికి దారి లేదని చెప్పేసి 500 కోట్లతో అక్కడ ఒక శిలాఫలకం వేసాడు. జగన్మోహన్ రెడ్డి సమాధి లాగా అక్కడ ఒక శిలాఫలకం అక్కడ వేసి ఇక్కడ మేము డెవలప్ చేస్తున్నాం, ఇదిగో చూసుకోండి అని చెప్పేసి అక్కడ దాన్ని నిర్మించడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ఎటుపోయినాయో తెలియదు, శిలాఫలకం మాత్రమే మిగిలింది. కనీసం ఒక తట్ట మట్టి కాదు కదా కరకట్ట మీద ఏ అభివృద్ధి చేయలేదండి. ఈ రోజు చూసుకుంటే స్టీల్ బ్రిడ్జి ఎంత బ్రహ్మాండంగా ఉందండి. స్టీల్ బ్రిడ్జి ఎంత బ్రహ్మాండంగా ఉంది. రాజధాని రావాలంటే రాకపోకలకి ఎంతో చక్కగా ముస్తాబు చేశారు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి. ఆ స్టీల్ బ్రిడ్జి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క నాయకులు కొంతమంది అడ్డుపడాలని చెప్పేసి చూశారు. కానీ ఏదైతే చట్ట ప్రకారం భూసేకరణ చట్ట ప్రకారం ఆ స్టీల్ బ్రిడ్జికి సీడ్ యాక్సెస్ రోడ్డు కావాల్సినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ ఇచ్చినటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ రావటం వల్ల ఎంతో మంది రాకపోకలకు హైకోర్టు ఉద్యోగస్తులు కానివ్వండి, సచివాలయ ఉద్యోగస్తులు కాని రాజధాని రాకపోకలకు బ్రహ్మాండమైన ముఖద్వారం లాగా ఈ స్టీల్ బ్రిడ్జి రేపు ప్రారంభోత్సవం కాబోతుందండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి నాయకులు, జగన్మోహన్ రెడ్డి
వీళ్ళంతా కూడా ఇక్కడ ఇవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్ అన్నారు. రేపు ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్లే ఓపెనింగ్ కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ బ్యాచ్ కి. ఏదైతే మీరు గ్రాఫిక్స్ బిల్డింగ్లు అన్నారో ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ 12 అపార్ట్మెంట్లు 10 ఎకరాల 48 సెంట్లలో రేపు ప్రారంభోత్సవం కాబోతుంది. సుమారు 288 మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అక్కడ రేపు అక్కడ నివాసం ఏర్పరచుకోబోతున్నారు. ఇదండి అభివృద్ధి అంటే. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, చేసి చూపించాడండి. రేపు ఈ జరిగేటువంటి ఈ ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా మారాలండి. జగన్మోహన్ రెడ్డి చెంప మీద వాయించినట్టు ఉండాలి. ఎందుకంటారో ఆయన చేసినటువంటి మోసం, రాజధాని అమరావతి రైతులను చేశాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు. ఒక రాజధాని లేని రాష్ట్రం చేయాలంటే కనీసం అతనికి ఒక ఇదన్నా ఉండాలి కదండి. జగన్మోహన్ రెడ్డికి ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేసి 5 సంవత్సరాలు పరిపాలించి 11 సీట్లకి పరిమితమై పారిపోయాడండి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ 3 ప్రాజెక్టులే కదండి రేపు ప్రారంభోత్సవం చేసేవి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐపీఎస్ బిల్డింగ్లు ఉన్నాయి, తర్వాత ఐపీఎస్ ఈ చీఫ్ సెక్రటరీస్ వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత మినిస్టర్ బంగ్లాస్, ఇవన్నీ కూడా 90% పూర్తి కావచ్చని 90% పూర్తి కావచ్చని అలాగే జడ్జి బంగ్లాలు 90% పూర్తి అయిపోయినాయి. ఇవన్నీ రాష్ట్రానికి ఈ అప్పచెప్పడం అనేది అమరావతి రైతులుగా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం, సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అభివృద్ధి అంటే ఇదండి, సంక్షేమం అంటే ఇదండి. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చెప్పిన విధంగా 2 నెలల్లో చేసి చూపించిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి 5